రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా ఏంటంటే వీళ్ళకి వెంటనే నువ్వు సెక్యూరిటీ పెట్టి ఇక్కడ పికెట్లు పెట్టి నువ్వు హిడ్మా ఊర్లో విభర్తిలో క్యాంపులు పెట్టినావు కదా. ఇప్పుడు రాజకీయ వ్యవస్థను రాజ్యాంగాన్ని కాపాడేటువంటి డెమోక్రటిక్ రైట్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ ఊర్లో నువ్వు క్యాంప్ పెట్టి ఫెయిర్ ఎలక్షన్స్ జరుపు. నీకు నిజంగా కూడా ఈ దేశంలో ఈ హింసను మొత్తం మటుమాయం చేయాలంటే తనకు వెంటనే సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ ఇమ్మీడియట్ గా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం. మేము నల్గొండకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని రావాల్సి వచ్చింది. ఊరికొస్తే ఏడ చంపుతారు, నువ్వు సెక్యూరిటీ ఇయ్యి, లేకపోతే ఇది మొత్తం రాష్ట్రంలో రాసుకుంటది. మీరు చెప్పేటని బూటకం మీ మాటలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చెప్పే మాటలని బూటకం ఇదంతా. అరే ఎట్లా సిగ్గున్న అదనైనా మీకు అసలు నాకు అర్థం కాదు. మీకు మీ పిల్లలకు మీ వ్యవస్థకు మొత్తము పాలు పోసి మీ పిల్లలకు పాలు ఇచ్చేటువంటి కులము, మీ పిల్లలకు మీకు దున్నపోతు లెక్క బలుస్తారు కదా. మీరు మందు మీద కూర్చోగానే ముక్కలు వాళ్ళకి ఉచ్చదాగిపించే ఆలోచన ఎట్లా వచ్చింది రా? మీరు మనుషులా పశువులా? అటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు ఏ మాత్రం పాత్ర లేదు అంటే నువ్వు మొత్తం వాడిని డిసోన్ చేయి. సందీప్ రెడ్డి కదా తన పేరు. నీ పాత్ర లేదు అంటే వాళ్ళని మొత్తం డిసోన్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తేందుకు నువ్వే ఫోన్ చేసి నువ్వే ఎస్పీ ఆఫీస్కి వచ్చి నువ్వు చెప్తే నిన్ను నమ్ముతారు. లేకపోతే నేను నమ్మే సమస్యనే లేదు. నువ్వు దీని వెనకాల ఉన్నావు. పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలకు కూడా, ఈవెన్ సివిల్ సొసైటీస్ కూడా, ఈ నిన్నటిదాకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవాలని తిరిగినటువంటి సివిల్ సొసైటీస్ అందరికి కూడా చెప్తున్నాం, మీరు ఈ పల్లెకి రావాల్సిందే. ఏం పల్లెమ్మ ఇది? ఎల్లమ్మగూడెం. దేవత పేరు మీద, తనతో అందుకే చెప్తున్నా, దేవత పేరు మీద ఉన్నటువంటి ఊర్లో రాక్షసత్వం నడుస్తున్నది కదా. ఈ రాక్షసత్వం ఆపాలంటే సుదర్శన్ రెడ్డి గారు, చాలా మంది మీరు ముఖ్యమంత్రికి చాలా దగ్గర ఉన్నారు కదా, పెద్ద పెద్దోళ్ళంతా, వీళ్ళంతా పోయి ఆడ కూర్చుంటారా? ఈమె సెక్యూరిటీ గన్మెన్ పెట్టి ఈ ఊర్లో పికెట్ పెట్టి ఎలక్షన్ నడిపియాలి. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్కలు వరాలి.